బాప్టిజం తీసుకున్న వ్యక్తి ముందుకు వస్తున్నాడు. చెప్పండి, వాటికి కాదు, నా నజరైన యేసుక్రీస్తు ప్రభువు వారికి నీ జీవితాన్ని మార్చిన దేవుడికి, మన స్థితిగతులు మార్చిన దేవుడికి హల్లెలూయా! ఒక ఘోరమైన స్థితిలో ఒక రోజు ఇది చంపేస్తే దరిద్రం వదిలింది కానీ ఏంటది, వీడిని చంపేస్తే ఆ ఏరియాకి ఇష్టంగా పట్టిన దరిద్రం వదిలింది కదా. మత్తు అందరికి తెలిసిందే. మామూలు విషయం కృష్ణ అలా తప్పనుకున్నారు. మన నేనుండే ఏరియా, ఆ ఏరియాలో మా శిబిరు దైవజనులను చేస్తారు. ఆ ఏరియాలో దైవజనులు మన కులం నుండి ఎవరు లేరు. మా కులం క్రైస్తవ కులం, ఎవరు లేరు. ముక్కు మీద వేలేసుకుంటారు దైవజనులు ఇప్పుడు అయ్యానంటే. సంపరిస్తూ పోతున్నారా? ఎందుకు? తల్లిదండ్రులకు ఉపయోగం లేదు, కుటుంబానికి ఉపయోగం లేదు, చదువా లేదు, రాబడి ఉన్నవాడి ద్వారా లేదు. సమస్యల కోర్టు సమస్యలు, సమస్యల పోలీస్ సమస్యలు, సమస్యల రౌడీజం. ఏమా సమస్యలు? అప్పులేం లేవు. మాకున్న సమస్యలు ఏంటంటే రౌడీజం. మాకున్న సమస్యలు ఏంటంటే మత్తు పదార్థం. ఇదేనా మన సహవాసం? ఇదేనా మన జీవితాలు? ఎంతసేపు మనం అబద్ధపు బోధలోనే మనం ఉండి, అబద్ధంలోనే మనం ప్రకటించి, అబద్ధాలాడి కుటుంబాన్ని కూల్చి ఎంత కాలం మనం బ్రతుకుతాం? ఎంతసేపు ఏడువారి మీద మనం నిందలు వేద్దాం? ఎంతకాలం మనం అదే బ్రతుకుదాం? పోతుంది ఆ సినిమాలు చూస్తూ ఎక్కడికి ఉంటాం. ఎంతకాలం? ఎంతకాలం మనం అదే సంతోషం అనుకుంటాం? నిజమైన సంతోషం యేసులో ఉంటుంది. నిజమైన ఆనందం ప్రభు దగ్గర ఉంటుంది. నిజమైన సంతోషము, సమాధానము నేను ప్రకటిస్తున్న యేసు దగ్గర మాత్రమే ఉంటుంది. చెప్పు గంజాయి తాగేవాళ్ళు అంటున్నాను. నా ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరేమో చందు. ఇంకా పెట్టలేదు, పెడతారు ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు. నేను చెడ్డగా గంజాయి తాగేసి ఇంట్లో వాళ్ళ మాట వినుకుని ఇంట్లో వాళ్ళని కొట్టేసి ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట అసలు వినేవాడిని కాదు. అన్నయ్య అమ్మ చెప్పేది, ఇంత వయసు లేదు, పోలీసు వాళ్ళేమో ఇంటి చుట్టూరు తిరుగుతూ ఉన్నారు, జనాలు ఏమనుకుంటారు, మిమ్మల్ని అయితే మేము అలా పెంచలా, మన ఎంట వంట లేని అన్ని నీకెలా వస్తాయి, మన కుటుంబంలోనే లేదు ఆ గంజాయి, మత్తు పదార్థాలు వేసేసుకొని రోడ్ల మీద ప్లేలు వేసుకొని చాలా చెత్త పనులన్నీ చేశాను. దేవుడు మరి నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. జైల్లో అందరూ ప్రార్థన చేసిన వాళ్ళందరికల్లా వెళ్ళిపోతున్నారు. నేను అలా చూసి దేవుడిని నమ్మాను. నాకు దేవుడు అంటే అసలు ఇష్టం లేదు. నాకు ఎప్పుడు శివుడు సోమవారం వస్తే శివుడి గుడికి వెళ్ళడం, బొట్టులు పెట్టుకోవడం, గన్నీ తాగడం, చెట్లు మత్తు పదార్థాలంటే నాకు అప్పుడంటే బాగా ఇష్టం. వాటిని తప్ప ఇంకా అన్నం కూడా తినేవాడిని కాదు, రెండోది ఏమీ చేసేవాడిని కాదు. నైట్ అయితే తిరుగుతూ ఉంటాం, గంజాయి ఇవన్నీ మత్తు పదార్థాలు. జైలుకి ఒక 7-8 సార్లు వెళ్ళాను, అయినా నాకు ఇంకా మార్పు రాట్లా. మరి దేవుడు ఎందుకో ఆ జైల్లోనే మార్పు తెచ్చాడు నాకు. ఆ జైల్లోనే నాకు కనపడి ఇది కట్ట కాదురా, ఇది లేదు. నేను ప్రార్థన చేయట్లా, అందరూ ప్రార్థనలు చేస్తారు, అందరూ ప్రార్థన చేసిన వాళ్ళకి అందరికీ అవుతుంది, కానీ నాకెందుకు అవ్వట్లేదయ్యా? ఇదంటే నువ్వు చేసేది ఆపత్తపు ప్రార్థన అవ్వదు. వాళ్ళు నీట్గా కన్నీళ్ళు ప్రార్థన చేసి నీట్గా నివేదిగా ఉంటున్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, అది
తెలియదంటే నన్ను అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకురాకుండా వదిలేద్దామని చూశారు. మరి ఆ దేవుడు ఎందుకో తీసుకొని రావాలి, ఈ కుర్రం నాకు ఎన్నుకోవాలి ఈ మనిషిని అని చెప్పి నేను అనుకునే ఆశ కూడా వదిలేసుకున్నా. ఏలొద్దు ఏమొద్దు ఇలాగే బతుకుతాం ఈ లైఫ్ మొత్తం, వస్తే ఇక దేవుడి చిత్తం అది ఇక దేవుళ్ళలో ఉండిపోదాము. నేను అన్ని తప్పుడు పనులు చేశాను. ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఈసారి వినుకోరు. దేవుడు ఉండబట్టే మా నాన్న వచ్చి మా నాన్నలో కనపడి దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తెలంగాణ వచ్చి తీసుకొని వచ్చారు. ఏపీ కాదు ఆంధ్ర ఆంధ్ర. హల్లెలూయా. ఎన్నో తప్పుడు పనులు గంజాయి తాగేసి ఎన్నో కేసులు నేను నా మీద. ఇట్లా మాట్లాడానికి కారణం ఒక బైబిలే నాకు కారణం. హల్లెలూయా. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుదాం. గట్టిగా గట్టిగా గట్టిగా. కేవలం బైబిల్ ద్వారానే తన జీవితము మార్చుకున్న ఒక యవ్వనస్తుని సాక్ష్యము చెప్దాం 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 చెప్పాలి. అంటే ఎప్పుడు జోబులో నోటు చూస్తూ ఉండేవాడిని. నోటు డబ్బులంటే పిచ్చి ఎక్కువ. అది కష్టపడేవాడిని కాదు. జనాల దగ్గర దోచుకోవటం ఇలాంటివి చేసేవాడిని. ఇతరులను కొట్టడం, ఇతరులను కొట్టి డబ్బులు తీసుకోవడం, నైట్ అయితే బస్ స్టాండ్లో అమ్ముతాటంటే ఎక్కడెక్కడి నుంచో ఊరి నుంచి వచ్చేవాడిని. వాళ్ళ బెదిరించి డబ్బులు లాక్కోవటం, సెల్ ఫోన్ తీసుకోవటం, అవి వచ్చిన డబ్బులతో వచ్చిన విడిగా ఎంజాయ్ చేయడం, కుర్రోళ్ళు అమ్మటం. నాకంటూ ఒక చెడ్డ కుర్రోళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళు మీద ఏమన్నా నా మీద వేసుకొని నేను వెళ్తాం. ఏ ఒక్కడో రాలా జైలు పాలైనా కానీ ఒక దేవుడు తప్ప. హల్లెలూయా హల్లెలూయా. బందీ ఉన్న సమయంలో ఎవరు వచ్చారు దగ్గరికి? నీ దేవుడు, తల్లిదండ్రులు. నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు కుంగిలిపోతూ ఉంటే, నువ్వు నలిగిపోతూ ఉంటే, నీ బంధువు వచ్చాడా, నీ ఫ్రెండ్స్ వచ్చారా, ఎవరు వచ్చారు నీ దగ్గరికి? దేవుడు వచ్చాడు. నువ్వు బాధపడుతున్నావు కదా సమస్యల నుండి రాలేనని, నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా రాలేనని, తీరని సమస్యతో ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నీ దగ్గరికి ఇప్పుడు దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. యేసు నామములో నీ దగ్గరికి దేవుడు రాబోతున్నాడు. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో వచ్చి అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇలా మార్చినందుకు దేవుడికి నేను చాలా రుణపడి ఉంటాను. ఇక నుంచి ఆ తప్పులు చేయకుండా చూసుకుంటామని చెప్పి ఉండిపోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. నా ప్రాణం పోయేంత వరకు ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ఒకప్పుడు అన్నారు కాబట్టి చాలా మంది అన్నారు కాబట్టి చేశారు. ఇక ఎవరు ఎన్ని అనుకున్నా అటువైపు చూడకూడదని చెప్పి దేవుని కాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయిన ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన దాకా.